నవరత్న రాణులు 13వ భాగం. వేగంగా కొట్టుకుంటున్న గుండెలతో ఆ పచ్చని తీసి జాగ్రత్తగా దాచాడు అతను. ఆలయం నుండి బయటకు వచ్చిన మరుక్షణం అతడి కాలి ఎదుట దానిమ్మ గింజల రంగులో పువ్వులన్నీ ఒక దిక్కుగా వరుసగా పడ్డాయి. అదే దారిలో నడుచుకుంటూ బయలుదేరాడు. రెండవ రత్నం ముత్యం తీసుకోగానే ఆకాశంలో పచ్చటి వెలుగు మెరిసింది. ఆ తర్వాత దేవాలయంలో అతడికి దొరికిన రత్నం పచ్చ. ఇప్పుడు దానిమ్మ గింజ రంగుల్లో పువ్వులు తన ఎదుట పడ్డాయి అంటే ఆ దేవి 4వ దేవాలయంలో దొరకబోయే రత్నం గురించి చెప్పకనే చెప్తోందా? అంటే 4వ దేవాలయంలో తనకు కెంపు దొరకపోతుందా అని మనసులో అనుకున్నాడు ప్రతాపసేనుడు. తనది ఒట్టిపోయినా లేక నిజమా అని నిర్ణయించుకోవడానికి రెట్టింపు ఉత్సాహంతో అడుగులకు ముందుకు వేశాడు అతను. ఎన్నో ప్రయాసాలకు వచ్చి చివరకు 4వ ఆలయానికి కూడా చేరుకున్నాడు. అక్కడ విధి ప్రకారం పూజా పురస్కారాలు చేసి ఎటువంటి సులువైన మార్గాలు వెతకకుండా పూర్తి ధ్యాసతో రత్నం గురించి వెతకసాగాడు. ఎంత వెతికినా మునిపట్లాగే అతనికి ఏమీ కనపడలేదు. ఏం జరిగిందో అర్థం కాక ఇక ధైర్యాన్ని కోల్పోతున్న సమయంలో తన కంటి చివర ఎర్రటి వెలుగు ఏదో మెరిసినట్లయింది ప్రతాపసేనుడికి. ఆ వెలుగు ఏమిటో అర్థం కాక ఆ దిక్కుగా తలెత్తి చూశాడు. అంతే, తన కళ్ళకి ఎదురుగా కాళీమాత తలపై ఉన్న కిరీటం తాలూకు చక్రం వంటి వెనక భాగంలో ఒక కొనకు అందంగా అమర్చబడి ఉంది దానిమ్మ గింజ వంటి కెంపు. తాను ఊహించిందే నిజమైంది. ఆ కెంపును చూడగానే తెలిసింది అతనికి. ఒంటరిగా పోరాడుతున్న తనకి ఆ కాళీమాత చిన్న చిన్న గుర్తులతో పనిని సులభతరం చేస్తోందని తెలిసి ఉప్పొంగిపోయాడు ప్రతాపుడు. అందంగా కాంతులింతున్న కెంపుని అతి జాగ్రత్తగా తీసి మిగిలిన రత్నాలతో భర్తపరిచాడు. ఎప్పటి నుండో అన్నపానీయాలు లేక నిద్రలేక అలసిపోయిన అతనికి కాస్త విశ్రాంతి అవసరం అనిపించింది. అలా అనిపించగానే కాళీమాతకి నమస్కరించి ఆలయం బయటికి నడిచి దగ్గరలోనే దొరికిన పళ్ళం తిని నీరు తాగి మరలా ఆలయ ప్రాంగణంలోకి వచ్చి నడుము వాల్చాడు. అలా నేల మీద వరగగానే గాఢమైన నిద్రలోకి జారుకున్నాడు ప్రతాపసేనుడు. అలా ఒక 4 గంటలు నిద్రించిన తర్వాత ఉలిక్కిపడి లేచాడు అతను. అలసిపోయిన శరీరానికి నిద్ర మంచి మందు వంటిది. మునుపటి కంటే బలంగా ఉత్సాహంగా అనిపించింది అతనికి. మనస్ఫూర్తిగా కాళీమాతకు నమస్కరించి మిగిలిన కార్యాన్ని సులభతరం చేయమని ఆమెను వేడుకుని బయలుదేరాడు ప్రతాపసేనుడు. అలా 4 అడుగులు వేయగానే పై చెట్టు నుండి మధురంగా పాడుతూ ఒక నీలం రంగులో ఉన్న పిట్ట ఉత్తర దిక్కుగా ముందుకు సాగిపోయింది. ఆ దృశ్యాన్ని చూసిన ప్రతాపుడికి అది దేవీమయమే అని, ఆ పిట్ట ఎగిరిన వైపే 5వ ఆలయం అని నిర్ణయించుకున్నాడు. కానీ ఎందుకైనా మంచిదని కొంతసేపు ఇంకా ఏమైనా గుర్తులు కనపడతాయా అని వేచి చూశాడు కూడా. కానీ ఆ పిట్ట తప్ప ఎటువంటి సంఘటనలు జరగలేదు. ఇక ఆలస్యం చేసి లాభం లేదనుకుని పిట్ట ఎగిరిన దిశగా నడవసాగాడు. మునుపటి కంటే దట్టమైన ప్రదేశంలోకి ప్రవేశించాడు ప్రతాపసేనుడు. దూరం నుండి జంతువుల అరుపులు, పక్షుల రెక్కల చప్పులు చాలా భయం కలిగించేగా ఉంది ఆ వాతావరణం. ఎంతటి ధైర్యవంతులైనా వెన్నులో వణుకు పుట్టించే చలిగాళ్ళు అలా వీస్తూనే ఉన్నాయి. అయినా తన చుట్టూ జరిగేవి ఏవీ లెక్క చేయక తన కార్యసాధన మీద దృష్టి, కాళీమాత మీద అపారమైన నమ్మకం ఉంచి ధైర్యంగా ముందుకు సాగిపోయాడు ప్రతాపసేనుడు. అంతటి అడవిలో ఒంటరిగా ఉన్నాననే తలపు కూడా రాలేదు అతనికి. అలా కొండంత బలగం తన వెనకాల ఉంటే ఎంత ధైర్యంగా ఎవరైనా వెళ్తారో అంత ధైర్యంగా ఆ అడవిలో సాగిపోయాడు. చివరకు ఒక ఎత్తైన ప్రదేశంలో కొన్ని 100 మెట్లు ఎక్కితే గాని తాను గుడికి చేరుకోలేని గ్రహించాడు ప్రతాపసేనుడు. ఎదురుగా ఎక్కవలసిన మెట్ల మీద ఆలయ గోపురం, ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని అశక్తత నిలువున ఆవరించింది ప్రతాపసేనుడికి. అయినా కార్యసిద్ధి కోసం ముందుకు సాగక తప్పదని తనను తాను హెచ్చరించుకున్నాడు అతను. ఆలయ గోపురాన్ని చూస్తూ ఎక్కవలసిన మొదటి మెట్టుకు భక్తి శ్రద్ధలతో నమస్కరించి మెట్లు ఎక్కనారంభించాడు. అలా 1 గంట సేపు పడుతూ లేస్తూ గుడి ప్రాంగణంలోకి అడుగుపెట్టాడు. అక్కడ దొరికిన ఫలాలతో దేవికి ఎంతో శ్రద్ధగా పూజ చేసి ఫలాలను ఆమె పాదం ముందు ఉంచి నివేదించి భక్తితో ప్రణమిల్లాడు. తల్లి, నీ దయ వల్ల 4 రత్నాలను చేజిక్కించుకున్నాను. ఇంతటి భయంకరమైన ప్రదేశంలో నాకు ఎటువంటి ఆపద కలగకుండా కంటికి రెప్పలా కాపాడావు ఇంతవరకు. ఇకపై కూడా నీ కృప నా మీద ఉండేట్లు వరమయ్యి తల్లి. నా తల్లిదండ్రుల కోసం నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో సఫలీకృతుడు అయ్యేటట్లు దీవించు తల్లి అని ఎంతో ఆర్తిగా వేడుకున్నాడు. అలా అతడు మనస్ఫూర్తిగా దేవి ముందు ప్రణమిల్లి లేచేసరికి దేవి ముందు తెరిచి చాపి ఉంచిన చేతులతో ఆమె విగ్రహం మీద ఉంచిన పువ్వు వచ్చి పడింది. అది దేవి అనుగ్రహంగా మహాప్రసాదంగా భావించి మరొక్కసారి నమస్కరించాడు.
ఇక ఆలస్యం చేయకుండా ఆ ఆలయంలో రత్నం కోసం వెతకసాగాడు. కొంతసేపు వెతికిన తర్వాత అతనికి దేవి కాలికి ఉన్న ఒక మెట్టె మీద వింతగా మెరుస్తున్నట్టు నీలప్రాయి కనబడింది. అదే రత్నం అయి ఉండొచ్చని దగ్గరగా చూసిన తర్వాత అతనికి ఆ ఊహ నిజమేనని తెలిసింది. అది దగదగా మెరుస్తున్న నీలం. జాగ్రత్తగా అమ్మవారి పాదాల నుండి నీలాన్ని తీసి మిగిలిన రత్నాలతో పాటు దాన్ని చేర్చాడు. అమ్మవారికి నమస్కరించి రెట్టించిన ఉత్సాహంతో మెట్లు దిగసాగాడు. అలా కొన్ని మెట్లు దిగిన వెంటనే ఒక మెట్టు మీద అతనికి పసుపు రంగులో ఒక మెరుపు మెరిసినట్టయింది. క్రమంగా ఆ పసుపు వెలుగు మెట్ల నుండి పైకి లేచి గుడి దిగుకు వెళ్ళి ఉత్తర దిక్కుగా సాగి మాయమైపోయింది. వెంటనే ప్రతాపసేనుడికి ఆరో ఆలయం ఎక్కడుందో అర్థమయ్యి ఆతృతగా మెట్లు దిగి ఉత్తర దిక్కుగా సాగిపోయాడు. ఆ దారి కూడా సులువుగా తోచలేదు ప్రతాపసేనుడికి. ఎన్నోసార్లు దారిలో అట్టక్క పడి ఉన్న రాళ్లను తన్నుకుని పడిపోయాడు. ఇక గుడి శిఖరం కనుచూపు మేరలో ఉందనగా తన్మయత్వంతో ఆ శిఖరం వైపే చూస్తూ ముందుకు నడిచాడు. ఇక ఎలాంటి ప్రమాదం లేకుండా 6వ ఆలయానికి చేరుకున్నాడని అతడు అనుకుంటూ ఉండగానే ఒక పెద్ద పడ్డరాయి కాలికి తగిలి బోర్లా పడ్డాడు. ఆ రాయి తగలటం వల్ల కాలి బొటనవేలు చిటికి రక్తం ధారగా కారటమే కాకుండా కింద పట్టడం వల్ల తలకి కూడా గాయమైంది. ఒక్కసారిగా ప్రపంచం అంతా శూన్యంగా అయినట్టు అనిపించింది అతనికి. భరించరాని నొప్పితో ఉన్నచోటే కూర్చుండిపోయాడు చాలాసేపు. త్వరగా మెల్లగా బలం కూడా తీసుకుని ధారగా కారుతున్న రక్తాన్ని కూడా లెక్క చేయక గుడి ప్రాంగణంలోకి వెళ్ళాడు ప్రతాపసేనుడు. అక్కడ ఎదురుగా ఉన్న సరస్సులో తనను తాను శుద్ధిపరుచుకుని గుడిలోకి యథావిధిగా వెళ్ళాడు. భరించలేని నొప్పిని పంటి బిగువును భరిస్తూ ఏమాత్రం శ్రద్ధ తగ్గకుండా పూజను పూర్తి చేశాడు. పూజ అనంతరం దేవికి ప్రణమిల్లి తన చేతులను దేవీ పాదాలపై ఉంచి శరణు కోరాడు. అతడు దేవీ విగ్రహాన్ని తాకిన మరుక్షణం అతనికి ఉన్నటువంటి గాయాలన్నీ మంత్రం వేసినట్లు మాయమైవటమే కాకుండా దుమ్ములో తిరిగి నలిగి మురికిపట్టిన అతడి దుస్తులు కూడా మారి ఖరీదైన రాజకుమారుడి దుస్తులు అతడి వంటిపైకి చేరాయి. తనలో మార్పుని గమనించిన ప్రతాపసేనుడు దేవి తనపై చూపిస్తున్న అపార కరుణకు చెలించిపోయాడు. తన కన్నీటితో దేవి పాదాలకు అభిషేకం చేశాడు. అమ్మా, కష్టాలు ఎన్ని వచ్చినా అవి శాశ్వతం కాదని, నిజమైన భక్తి శ్రద్ధలతో నీ శరణు కొడితే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తావని ఈనాడు నిరూపించావు. కడదాకా నా తోడుగా ఉండు తల్లి అంటూ చిన్నపిల్లాళ్లాగా ఏడ్చాడు. ఆ నిమిషంలో ఎందుకో అతనికి కళ్ళు లేక కారాగారంలో మొక్కుతున్న తన తల్లి గుర్తుకు వచ్చి అతని బాధ మరింత ఎక్కువైంది. అలా ఎంతసేపు ఆ ఆలయంలో గడిపాడో అతనికి తెలియదు. మనసు కాస్త స్థిమితపడ్డాక దేవీ నామస్మరణ చేస్తూ 6వ రత్నం గురించి వెతకసాగాడు. అతనికి రత్నం ఎక్కడా కనపడకపోవడంతో ముందు తనకు రత్నం దొరికిన చోట్లన్నీ గుర్తు తెచ్చుకుని మరీ వెతకసాగాడు. ఇంతలో మోకాళ్ళ మీద కూర్చున్న ప్రతాప్కి ఎందుకో ముందుకు తోలి పడబోయాడు. తనను తాను సంభాళించుకుని చేతికి అందిన వస్తువుపై తన చేయి వేసి పడకుండా నిలువగలిగాడు. తాను చేయి వేసిన వస్తువు ఏమిటా అని చూసిన ప్రతాపుడికి తాను చేయి వేసింది దేవీ వాహనమైన సింహం మీద అని అర్థమైంది. తనను రక్షించిన దేవికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సింహాన్నే పరీక్షగా చూస్తూ తన చేయి వెనక్కి తీసుకున్నాడు. మరుక్షణమే తాను చేయి వేసిన చోట సింహం కన్ను ఉండే స్థానంలో మిరుమిట్లు గొలిపే వెలుగుతో వైఢూర్యం కనిపించింది. ఆ వైఢూర్యం తనకు దొరకడానికే దేవి తనను ముందుకు పడవైపోయిందని, అన్నీ ఆ కాళీమాత లీలలే అని తెలుసుకుని పరవశంతో కాళీమాతకు మరొక్కసారి నమస్కరించాడు ప్రతాపుడు. సింహాన్ని కూడా తాకి నమస్కరించి దాని కంటిలో జాగ్రత్తగా అపతకబడిన వైఢూర్యాన్ని తీసి మిగిలిన రత్నాలతో జతపరిచాడు. ఇక 7వ ఆలయానికి దారి ఏటో అనుకుంటూ ఆలయం బయటకు వచ్చాడు అతను. దేవి అనుగ్రహంతో ఈసారి కూడా తనకు తప్పక దారి లభిస్తుందని ఆశించాడు. కానీ ఎంతసేపు అయినా ఏమీ జరగలేదు. కళ్ల ముందు ఏ మెరుపు మెరవలేదు. ఇక తాను దారి కనుక్కునేది ఎలా, అసలు సరైన దారి ఎటు అనుకుంటూ కలవరపడసాగాడు ప్రతాపసేనుడు. ఎటు దిక్కు తోచక అటు ఇటు చూస్తున్న సమయంలో తాను నిలబడిన సరస్సంచున చెట్టు మీద తేనె తట్టు ఒకటి దబ్బున కింద పడింది. అందులో నుండి తేనె ప్రవాహమై కారి ఒక దిశగా ప్రయాణించింది. అది దేవి సంకేతమా లేక యాదృచ్ఛికమా అని అతడు విస్మయంగా చూస్తుండగానే అక్కడ తేనెటీగలు పైకి లేచి తేనె పారిన దిశలో వరుసగా ఆకాశంలో ఎగిరి కొంతసేపటికి మాయమైపోయాయి. ఇది తప్పక దేవీ సంకేతమే. భారం కాళీమాతపై వేసి అదే దిశలో ప్రయాణిస్తాను అని ప్రతాపసేనుడు మనసులో అనుకుని అటుగా బయలుదేరాడు. ప్రయాణిస్తుండే కానీ అతని మనసు ఎందుకో తల్లిదండ్రులను గుర్తు చేసుకుని బాధపడసాగింది. ఇంతటి కారణంలో
తల్లిదండ్రుల గురించి ఎటువంటి సమాచారం లేకుండా అసలు వారు ఎలా ఉన్నారో తెలియక తిరుగుతున్న తన నిస్సహాయతకు దుఃఖం ముంచుకువచ్చింది. తల్లి, నేను రాజ్యానికి తిరిగి వెళ్ళేంత వరకు దయచేసి నా తల్లిదండ్రులను ఆ దుష్టురాల నుండి కాపాడు అని మనసులోనే మొక్కుకున్నాడు ప్రతాపుడు. అలా ఆలోచనలతో ఎంత దూరం నడిచాడో అతనికే తెలియదు. ఎటు సాగాడో కూడా తెలియదు. అతని ఆలోచనలు తెగి చుట్టూ చూసేసరికి 7వ ఎదురుగా నిలబడి ఉన్నాడు. మరలా అలవాటు ప్రకారం దేవికి భక్తి శ్రద్ధలతో పూజ చేసి తన తల్లిదండ్రుల క్షేమం కోసం ప్రార్థించి రత్న గురించి వెతకసాగాడు. తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దామా?